అండి ఈరోజు శనివారం కదా ముడుపు కడుతున్నాం అనమాట. స్వామి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ సోరారం వెంకటేశ్వర గుడి ఉందండి. అక్కడ ఈ ముడుపు పట్టుకెళ్ళి ఏం చేయాలి ఏంటనేది నాకు మళ్ళీ మీకు 7 వారాలు తిరగాలండి. ఈ ముడుపు పట్టుకెళ్ళి వాళ్ళు పాతాల దగ్గర అష్టోత్తరం చేసేస్తారనమాట. మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక జరిగి చేస్తారండి. అందరూ కూడా ఇక్కడే దగ్గరలో ఉన్నవాడు సోరవరం గుడికి వెళ్ళండి. వెళ్ళి చేయండి, అంత మంచిగా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూసారా గుడి? చాలా పెద్ద గుడి అండి, స్వామివారిది. చాలా బాగుంటుంది కూడా గుడి. పక్కన కొలను అది కూడా కట్టారండి. ఎంత పెద్ద బొమ్మలు చూసారా? గరుడు ఎంత పెద్ద కట్టారో. అంతా కూడా చిన్న వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి. లోపలంతా కూడా లక్ష్మీదేవిది, గోదాదేవిది కూడా గుళ్ళు ప్రత్యేకించుంటాయండి. అన్నీ కూడా మీకు చూపిస్తాను. గుడి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి దర్శించండి అందరూ కూడా. గరుడండి గుడి అంతా చూసారా? పైన అంతా ఎంత బాగుందో. అంతా కూడా చాలా బాగుంటుందండి. గుడి అంతా కూడా ప్రసాదం అది కూడా అమ్ముతారు అక్కడ. ఇలాగ ముడుపు కట్టి ముందు ఒకసారి చేసామండి, కోరిక నెరవేరింది. ఇలాగ మన ఆర్థిక పరిస్థితి న్యాయమైన కోరిక అండి. ఏ కోరిక పెడితే ఆ కోరిక అని కాదు. హుండీ ఇదిగోండి, ఈ హుండీలో నెయ్యాలి. మొత్తం అయిపోయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర పెట్టి అష్టోత్తరం చేసిస్తారండి. వీడియో తీనివ్వలేదు, దూరంగా తీసిన తూకం కూడా అండి. పిల్లలకి తూకం ఇచ్చుకుంటారు. గుడి చాలా బాగుంటుందండి, చూసి కొలితే చూడాలనిపిస్తుంది. అదిగోండి స్వామివారు 3 అక్కడ పెట్టాను. అది పట్టుకెళ్ళి పాదాల దగ్గర పెట్టి మనకు పూజ చేసిస్తారు 7 వారాలు కూడా. ఒకసారి అందరూ దర్శించండి. అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు, గోదా అమ్మవారు చూసారు కదా గుడి అంతా కూడా. చూడండి అందరూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, చూసారా? ముడుపు పట్టుకుని గుడికి వెళ్ళానండి. అష్టోత్తరం చేయించాను, పట్టుకొచ్చాను. ఇప్పుడు దేవుడి దగ్గర పెడతాను అనమాట. వారం పట్టుకెళ్ళడం, అష్టోత్తరం చేయించడం తేడా. అలా 7వ వారం పట్టుకెళ్ళి అమ్మవారి హుండీ ఉంది కదండి, లక్ష్మీదేవి హుండీ, ఆ హుండీలో వేసేసి స్వామివారికి అక్కడ పంతులు గారికి అన్నప్రసాదానికి డబ్బులు కానీ బియ్యం అవి కానీ ఇచ్చేసి వచ్చేస్తానండి. అంతే సంపూర్ణ అవుతుంది. ఎవరైనా చేయాలనుకుంటే చెయ్యండి, ఇక్కడ దగ్గరలో ఉన్నాడు. లేకపోతే మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు గుళ్ళో వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టి చేస్తే చాలా మంచిది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.